ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ధనుర్మాసంలో వేసే ముగ్గుకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. అంటే ధనుర్మాసం మొదలై మన సంక్రమణం వరకు కూడా రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటాం. గొబ్బెమ్మలు పెడతాం, పువ్వులు పెడతాం, లాస్ట్ రోజు రథం ముగ్గు వేస్తాం. ఒకసారి లోపలికి, ఒకసారి బయటికి. కర్రల ముగ్గులు ఎక్కువ వేస్తారు. కర్రలు అంటారా, గీతల ముగ్గులు కదా? అవును అవును, పీటల ముగ్గులు అంటారు. బట్టి పీట అయితే రెండు తప్పేనా నేను చెప్పింది? కర్రలు కరెక్టే, గీతలు కరెక్టే, పీటలు కరెక్టే. పీటల ముగ్గు అంటారు, దాన్ని పీట ముగ్గు అంటారు. పీట ముగ్గు సంక్రాంతి లక్ష్మిని కూర్చోబెట్టడానికి వేసే పీట అనమాట. ఇదివరకు కాలంలో పిండితో వేసేవారేమో. ఇప్పుడు పిండితోనే వేస్తారమ్మా. మీరు ముగ్గు కాదారమ్మగారు? ముగ్గే. ఆ ముగ్గులో బియ్య పిండితో వేసేవాళ్ళు తొలి కాలంలో. క్రమంగా సున్నం తెలిసింది. బియ్య పిండిలో కొంత సున్నం పెడితే వేస్తే ఏమవుతుంది, బియ్య పిండి కొంచెం ముద్దా సుద్దాగా పడుతుంది, మెత్తగా ఉంటుంది కాబట్టి అందులో ముగ్గు పిండి సున్నం గనక కలిపితే ఏమవుతుంది, చక్క సన్నగా వస్తుంది, కర్ర బాగా వస్తుంది, గీత బాగా వస్తుంది, ముగ్గు నిలబడి ఉంటుంది. అసలు మనం ముగ్గేసేది ఎందుకు? వాకిళ్లలో భూత బలి అంటారు దాన్ని. భూత బలి, చీమలకు ఆహారం అది ఒకటి. సున్నం కలిపి వేయటం వల్ల ఏమవుతుంది, చీమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. పాతకాలంలో ఆడవాళ్ళకి ఎక్సర్సైజ్ గా కూడా పనికొచ్చేది. అవును, నడువం చేయాలిగా, ముగ్గు నిలబడేస్తానంటే కుదరదు కదా. నిలబడి ఇల్లు మాప్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. అవును, నిలబడి ఊడ్చేస్తున్నాం, నిలబడి మాప్ చేస్తున్నాం. నిలబడి ముగ్గెట్టా వేస్తాం? బాకెట్ ముగ్గేయాలంటే నడువంచాల్సిందే. ఆడవాళ్ళకి ఎక్సర్సైజ్ మార్నింగ్ లేవగానే. ఈ ధనుర్మాసంలో చలికి ఒళ్ళు బిగిసిపోయి ఉంటుంది. ఈ వాకిలు ఊడవటం, కళ్ళాపు చల్లటం, సానుపి అంటారు, సానుపు చల్లటం అంటారు. మన వైపు కళ్ళాపి అంటాం, కళ్ళాపి అంటాం కదా. వాకిట్లో నీళ్లు చల్లి చక్కగా ఆవు పేడ కలిపిన పేడ కళ్ళాపి చల్లితే ఇంకా బాగుంటుంది. వాకిలి గట్టిగా అవుతుంది, నున్నగా కనపడుతుంది. పేడ కళ్ళాపి చల్లటం, దాని మీద బియ్య పిండితోటి రకరకాల ముగ్గులు వేయటం. ఈ ముగ్గు ఎట్లా వేస్తారు జయ? ముందు వాకిలి గుమ్మాన్ని నానించి 2 పొడుగాటి కర్రలు వేస్తారు. దానికి ఏదో చిన్న డిజైన్ వేసుకున్న ముందు వాకిలి నానించి 2 కర్రలు, తర్వాత కొద్దిగా స్థలం విడిచి కింద నుంచి సెంటర్ లో ముగ్గు, మళ్ళా దీనికి అటు 2 ఇటు 2 కర్రలు, అడుగు వైపున కర్ర. ఇది మొత్తాన్ని ఏం చేస్తాం, చతుర్మధ్యంగా చేస్తాం. అవును, ఈ చేయటం వల్ల ఏమవుతుంది, పాజిటివ్ ఎనర్జీ మధ్యలో కూర్చుంటుంది. ఏదైనా చతురస్రం సెంటర్ లో ఎనర్జీ ఉంటుంది. మనం చతురస్రాన్నే చేస్తాం. మీరు ముగ్గును ఆలోచించండి. పొట్టిగా పద్మం వేసి వదిలిపెడతారు కొంతమంది. ఎప్పుడు తప్పు, ఆ పని చేయకూడదు. వేరే వాటిని పిలిచినట్లు అవుతుంది అది. అలా కాకుండా పాజిటివ్ ఎనర్జీని బంధిస్తాం. తప్పి తగిలి ఏదైనా ఎంటర్ అయితే నెగిటివ్ ఎనర్జీ అది అక్కడే కూర్చుంటుంది, బయట లోపలికి రాదు. ఓకే, అందుకని 4 పక్కల మనం దేవుడికి పీట మీద ముగ్గేసుకుంటామా, అప్పుడు కూడా పీట అనుకో, ఇది పీట అనుకో, పైన 2 గీతలు, అవునండి, అడుగును 2 గీతలు, మధ్యలో ముగ్గేసి ఇటు 2 వేస్తాం. నాకు వచ్చి రమ్మగారు, నేను వేస్తాను. ఇదే కదా మనం ముగ్గు వేయాల్సిన విధి. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ సంక్రాంతి మొదలైన దగ్గర నుంచి, సంక్రాంతి ముగ్గు అంటే మన ధనుర్మాసం డిసెంబర్ 15-16 తారీఖుల నుంచి ఈ కర్రల ముగ్గులు, గీతల ముగ్గులు లేదా పీటల ముగ్గులు అంటారు. గుమ్మడికాయ ముగ్గులు వేస్తాం. ఇప్పుడు గుమ్మళ్ళు విపరీతంగా వస్తాయి, పువ్వులు ఎక్కువ వస్తాయి. గుమ్మడికాయ ముగ్గు అంటే ఏంటి? గుమ్మడికాయ ముగ్గు ఏం, గుమ్మడికాయ పెద్ద గీత గీస్తారు, ఇటొక ఇవ్వు గీస్తారు, గీత మీదకి ఇటొక ఇవ్వు, మళ్ళీ ఇటు అటు మొత్తం చేస్తే అన్ని ఇవ్వులు ఉంటే అది గుమ్మడికాయ. తెలిసినమ్మ గారు నాకైతే దాని గుమ్మడికాయ ముగ్గు అంటారు. పెద్ద ముగ్గు వేసే సమయం లేదనుకో, ఈ 2 గుమ్మడికాయలు పడేసినా సరిపోతుంది. అవును, సమయం ఉంటే ఏం చేస్తాము, 4 గళ్ళుగా వేసి 4 గీతలు, మళ్ళీ ఈ గీతల్ని కలపటం, వీటికి దారులు పెట్టడం, దారిలోంచి మళ్ళీ ఇంకో కొత్త గీతలు వస్తాయి. మళ్ళీ ఆ చివరికి ప్రతి గీత చివర ఇట్లా 2 గీతలు గీయటం, ఇట్లా ఒక పువ్వు వేయటం. అవును అవును, ప్రత్యేకంగా కనపడతాయి. ఎవరికి సంక్రాంతి ముగ్గులో వచ్చో చేయొత్తండి అనాలి. ఇప్పుడు చిన్న సంక్రాంతి ముగ్గు నేర్చుకోండి. మీరు ఈ చుక్కలు పెట్టటము, చుక్కల్ని కలపటము, పువ్వులు వేయటము, వాటి నిండా రంగులు వేయటము కాకుండా పూర్వకాలం నుంచి మనకి వస్తున్నటువంటి ఈ పీటల ముగ్గులు నేర్చుకోండి. మనకి యూట్యూబ్ నిండా ఉన్నాయి. అవును, చక్కగా ముగ్గు పిండితోటి వేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. వేసేసుకోవటం ముగ్గు. ఈ ముగ్గు వేసిన తర్వాత ఇందులో గొబ్బెమ్మలు పెడతాం. ఇప్పుడు అవకాశం లేదు. గొబ్బెమ్మ ఎట్లా పెడతారు, మధ్యలో ఒక తల్లి గొబ్బెమ్మ, చుట్టూ పక్కన ఒక చిన్న పిల్ల గొబ్బెమ్మ పెడతాం. ఈ గొబ్బెమ్మకి ఏం చేస్తారు, 2 గీతలు గీస్తాం ఇట్లా, ఇటు 2 గీతలు, అటు ఇటు పసుపు కుంకం పెడతాం. అసలు దాని మీద ముగ్గేయటం ఒక ప్రజ్ఞ.
మేము అప్పుడు ఏం చేసాం, గొబ్బిళ్ళు ఓ 50 70 చేసి లైన్ గా పెట్టి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే దాని మీద గీతకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా వేసేవాళ్ళు. చాలా ఏళ్ళు పెట్టాను జయ నేను గొబ్బిళ్ళు. అవునా రమ్మగారు? తలుచుకుంటే ఆ పేడవాసన గుర్తొస్తుంది. అయితే ఈ ముగ్గు పెట్టిన తర్వాత ఇందులో బంతి పువ్వులు గాని విశేషించి ఆవు పేడ, బంతి పువ్వు, దీంట్లో గుమ్మడి పువ్వులు గాని బాగా విశేషం. ఇవి 2 చామంతులు అవి పెట్టరమ్మా. బంతి పువ్వు, గుమ్మడి పువ్వు ఎక్కువ మంచివి. ఈ పువ్వులు పెట్టటము, పసుపు కుంకం పెట్టడం, తీసుకెళ్లి వాకిట్లో పెట్టి ఒక 2 అగరబత్తులు పెట్టి దీపారాధన చెయ్యరు. ఓకే. అగరబత్తులు చూపిస్తా. కొంచెం పంచదార ఏదో పెడతారు. రోజు పంచదార పెట్టరు కొంతమంది. ఈ మొత్తం నెల రోజుల్లో సందె గొబ్బిళ్ళు అని ఒక పేరెంట్ అని చేస్తారు. సందె గొబ్బి పేరెంట్ ఉంటుంది. సందె గొబ్బిళ్ళు సాయంకాలం ఏం చేస్తారు, ఒక ఎత్తైన పీట మీద ఒక 5 గొబ్బెమ్మల్ని చక్కగా విశేషంగా అలంకారం చేసి అన్ని పక్కల పువ్వులు పెట్టి పసుపు కుంకాలు పెట్టి ఆ గొబ్బిళ్ళకి ఒక గౌరీదేవిని చేసి కొన్ని అంటే నానబెట్టిన పెసరపప్పు, మన వడపప్పు అలాంటివి నివేదనలు చేసి ఊళ్ళో ఆడపిల్లలందరూ కలిసి గొబ్బి తడుతారు, చుట్టూతా తిరుగుతూ. ఇప్పుడు బతుకమ్మలకు పాడరు మన వాళ్ళు. అవునండి. బతుకమ్మ ఉయ్యాలు, అలాగే గొబ్బిళ్ళకి పాటలు ఉంటాయి. సందె గొబ్బిళ్ళకి పెళ్లి కాని పిల్లలు ఎక్కువగా చిన్న పిల్లలతో చేయిస్తారు. కొత్తగా పెళ్లిళ్ళైన ఆడపిల్లలు కూడా వస్తారు. సుబ్బి గొబ్బమ్మ సుబ్బండి ఇవ్వవే అని పాటలు ఉంటాయి. మంచి మంచి పాటలు ఉంటాయి. ఇది వరకు చిన్నప్పుడు బాగా పాడేవాళ్ళం. మా ఇంట్లో సందె గొబ్బిళ్ళు ఏదో చేసేవాళ్లే గాని కరణం గారింటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఖచ్చితంగా సందె గొబ్బిళ్ళ పేరెంట్ ఉండేది. వాళ్ళకి ఏంటంటే గౌరీ నోములు అవి ఉంటాయి. మా వాళ్ళకి నోములు తక్కువ కదా, అదేలేండి. అందుకని మా ఇళ్లలో కంటే కరణం గారింటికి మాత్రం ఖచ్చితంగా పేరెంట్ అని నడిచేది. అందరికీ ఈ పాటలు వచ్చు. ఏదో తమాషా పాటలు ఉండేవి. సుబ్బి గొబ్బెమ్మ అని నేను అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటా, గుర్తొస్తుంటుంది నాకు ఆ పాట. చిన్న చిన్న పాటలు పాడుతూ ఆడపిల్లలు చుట్టూతా తిరుగుతూ చప్పట్లు చెడుతూ ఆడతారు. గొబ్బి తట్టడం దాని పేరే అది. ఇలాంటి పేరెంటాలు కూడా అప్పట్లో సోషలైజ్ అవ్వడానికి అదొక పద్ధతి. అవునవును. అక్కడి నుంచి మా వాకిట్లో ఎన్ని గొబ్బిళ్ళు ఉన్నాయి, పక్క వాళ్ళు ఎన్ని ఉన్నాయి, మనం వాళ్ళకంటే 10 ఎక్కువ చేయాలి, వాళ్ళ ముగ్గు కంటే మన ముగ్గు పెద్దగా ఉండాలి. ఆ పోటీలు అవి నడుస్తూ ఉండేవి. ఈ తర్వాత ఏం చేస్తాం, ఈ గొబ్బిళ్ళన్నిటిని రోజు సాయంకాలం గోడకేసి కొట్టడం. గొబ్బి పిడకలు, ఈ పిడకల్ని భోగి మంటలో వేసుకోవటం అయిందా. ఇంకా అదే కాదు, ఇదే పిడకలని మళ్ళీ మనం రథసప్తమి పొంగళ్ళుగా వండుకోవటానికి కూడా వాడేవాళ్ళు. అవును. రథసప్తమికే కదా మనం పాయసం చేస్తాం. అవును. సంక్రాంతికి పాయసాలు చేయటం మన పద్ధతి కాదు, ఇటువైపు లేదది. ఈ గుబ్బిళ్లలో ఇది ఆవు పేడ, ఇందులో దీనికి పసుపు కుంకం పెట్టాం, బియ్య పిండేసి ముగ్గేసాం, పసుపు పెట్టాం, కుంకం పెట్టాం, ఇందులో బంతి పువ్వు పెట్టాం. ఇది ఎండుతుంది, తర్వాత మనం ఇది కాలుస్తాం కదా, దాంట్లో నుంచి వచ్చే పొగ ప్రపంచానికి మంచిది. ఆ పొగ చాలా మంచిది, పువ్వులు కలిసింది. అవును. ఆరోగ్యానికి మంచిది, వాతావరణం శుభ్రపడుతుంది. చూడు, చిట్ట చివరికి పండగంతా ఎక్కడికి వెళ్ళింది, ఆరోగ్యం వైపుకి తీసుకెళ్ళాం. ఈ తెల్లవారుజామునే లేవటం, ఆ మంచు మామూలుగా 4ంటికి 5ంటికి మనకు కనపడదు. 6 తర్వాత బాగా మొదలయ్యి మా బందర్ వైపు అయితే 7కి 8కి కూడా మొహాలు కనపడవు. 9ంటికి కూడా ఇంకా మంచు ఉంటుంది. 5ంటికి అంత మంచు ఉండదు. అవును, తెల్లారాకే ఎక్కువ ఉంటుంది. ఆ మంచు వచ్చే లోపలే ప్రసాదం తినేయాలి మనం. మంచు వచ్చే లోపలే ముగ్గైపోవాలి. అందుకని మంచులో ముగ్గేస్తే దగ్గొస్తుంది. ఎండెక్కాక వేయకూడదు. అంటే ఎండెక్కడం అంటే పొద్దెక్కాక కాదు, పొద్దు ఎక్కక ముందే 5ంటికల్లా వాకిళ్ళు ఊడ్చేసి ముగ్గేసేయాలి. ఎప్పుడో మేము లంబసింగి వెళ్ళాము, నీకు గుర్తుంది కదా. ఆ లంబసింగి వెళ్ళినప్పుడు మేము తెల్లవారుజాము 4ంటికల్లా లంబసింగి చేరిపోయాం. 4:45కే ముగ్గులు వేసారు చెయ్య ఆ లంబసింగి ఊళ్ళో జనం అంతాను. మేము అక్కడ కూర్చుని ఉండగానే చాలా వాకిళ్ళు ఊడటం, ముగ్గేసేయటం, తెల్లారేసరికి మంచు మొదలయ్యేసరికి ముగ్గైపోయింది. ఇలా చెయ్యొచ్చు. ఈ రకపు ముగ్గులు ఏమంటారంటే పీటల ముగ్గులు, అవి గుమ్మడికాయ ముగ్గులు ఈ సమయంలో ఇది చేయాలి. ఇది మన సంప్రదాయం. ఆరోగ్యానికి కూడా మంచిది. నడుము వంచి ముగ్గేసుకోవాలి. గొంతు కూర్చుని ముగ్గేయటం కంటే నడుము వంచి ముగ్గేయటమే పాత పద్ధతి. మేము ఈ అవకాశాన్ని బట్టి మనకు వాకిళ్ళు లేవు, అపార్ట్మెంట్లోనే, ఆ వాకిట్లోనే వేసుకుంటాం ముగ్గు. అంతేగా, ముగ్గు పిండితో వేయలేవు, చాక్పీస్తో వేయి, ఏదో ఒకటి. సూక్ష్మంలో మోక్షాన్ని గ్రహించండి ఎంతో కొంత.
ఇది మన విధానం. అంటే అప్పుడు ఏంటంటే పాత కాలం నుంచి వచ్చినటువంటి సంస్కృతి సంప్రదాయం కొంత కాపాడబడుతుంది ఎంతో అవునవును కొంత. రమ్మగారు. ఇది మన పద్ధతి ఇప్పుడు కదా. చూడండి ఎన్నో నేర్చుకుంటున్నాం మనకి కానివి. మనం మనదెందుకు మానేయాలి? మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటారు. అదేదో మన పాతది మనం మళ్ళీ నేర్చుకుని మళ్ళీ చేయగలిగితే గుర్తు చేసుకుని చేయగలిగితే బాగుంటుంది. రథం ముగ్గులు అవి వేసుకుందాం మనం, ఇంకా కనుమ నాటికి చాలా సమయం ఉంది. తప్పకుండా రేపు 16వ తారీఖు నుంచి ధను సంక్రమణం మొదలు. ఈ రోజు నుంచి వాకిట్లో ముగ్గు మార్చేయాలి. రంగులు వేయద్దు ఎస్ స్ట్రిక్ట్లీ. అది No colours. ఎంతసేపు అందము అలంకరణనా, ఆరోగ్యం వద్దు, శుభప్రదంగా ఉండాలి. ఏవో పిచ్చి కెమికల్ రంగులు అవునవును వాకిళ్ళ నిండా అవును. వద్దు. చక్కగా తెల్లటి ముగ్గు, మట్టుండి వాకిట్లో ముగ్గేశారా, అబ్బో మీరు అదృష్టవంతులు, మీ జన్మ ధన్యం అయిపోయినట్టే. ఇంకా పేడ కల్లాపు చల్లి వేస్తే అబ్బో ఇంకా అద్భుతం. ఊళ్ళలో అయితే కుదురుతుంది, మన సరే, ఊర్లో కుదరకపోవచ్చు. కుదరదేమో గనక. కానీ ముగ్గు అయితే మాత్రం వేయండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.